ఓం నమ శివాయ. శ్రీ మాతృ నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 30 ముక్కోటి ఏకాదశిలోపు ఆవు కనిపిస్తే ఈ మాట పలకండి చాలు. ఎంత తిన్నా తరగని ఆస్తి వస్తుంది, పేదరికం పోతుంది, మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు. ముక్కోటి ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాం. ఏడాదిలో ఎన్ని ఏకాదశులు వచ్చినా ఈ ముక్కోటి ఏకాదశికి ఉండే ప్రాముఖ్యత వేరు, దానికి ఉండే శక్తి కూడా వేరు. ఎందుకు అంటే సాక్షాత్తు ఆ వైకుంఠం తలుపు తెరుచుకునే అద్భుతమైన రోజు ఇది. ఆ శ్రీమన్నారాయణుడు భూలోకంలో ఉన్న భక్తులందరినీ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉండే సమయం ఇది. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, ముక్కోటి ఏకాదశి నాడు మనం చేసే చిన్న పుణ్యకార్యమైనా సరే అది మనకు కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది అని. ముక్కోటి దేవతలు ఆశీర్వదించే ఈ పర్వదినం కోసం మనమందరం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటాము. అయితే ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు లేదా ముక్కోటి ఏకాదశిలోపు మీకు కనుక గోమాత కనిపిస్తే, అంటే ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు, మీ దశ మారిపోతుంది, బోలెడంత ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకు అంటే ఆవు అంటే నడిచే దేవాలయం, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. మన పురాణాలు ఏం చెప్తూ ఉన్నాయంటే సృష్టిలో ఉన్న సమస్త దేవతలు, తీర్థాలు, పుణ్యక్షేత్రాలు అన్నీ కూడాను గోమాత శరీరంలోనే కొలువై ఉన్నాయి అని. ముక్కోటి ఏకాదశి నాడు మనకు వైకుంఠ ద్వారం తెలిసిన కోసం గుడికి వెళ్తాం కదా, కానీ మీ ఇంటి ముందుకు వచ్చిన ఆవుకు నమస్కారం చేసుకుంటే చాలు, ఆ వైకుంఠ వాసుని దర్శనం చేసుకున్న పుణ్యం వస్తుంది. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు ఉన్నారు కాబట్టి. ఆవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే. గోమాత వెనుక భాగంలో సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి నివాసం ఉంటుంది. ఆవు మూత్రంలో గంగాదేవి ఉంటుంది, ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే గోమయంతో ఇల్లు అలికిన, గోమూత్రం ప్రోక్షాహించేసిన ఇంట్లో దరిద్రం, పీడలు అన్నీ తొలగిపోతాయి. అంతటి శక్తి ఆవుకుంటుంది. మనం ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా దాని ఫలితం కేవలం ఆవుకు గుప్పెడు గ్రాసం పెట్టడం వలన వస్తుంది. ఎవరైతే ఉదయాన్నే లేచి గోమాత ముఖాన్ని చూస్తారో ఆ రోజు మొత్తం శుభాలే జరుగుతాయి. వారికి ఏ పని తలపెట్టినా విజయమే దక్కుతుంది. గోమాత పాదాల నుంచి లేచిన దుమ్ము అంటే గోధూళి మనకు నుదుటిన పెడితే చాలు, మన తలరాత మారిపోతుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మనకున్న గ్రహ దోషాలు పోవాలన్నా, మన జాతకంలో ఉన్న శని ప్రభావం తగ్గాలన్నా ఆవు నుంచిన పరిహారం లేదు. నవగ్రహాలు కూడా గోమాతకు తల వంచి నమస్కరిస్తాయి. అందుకే అంటారు, గోమాతను కాపాడితే గోమాత మనల్ని కాపాడుతుంది అని. ఆవు ఒక్కసారి మన వంక ప్రేమగా చూస్తే చాలు, మన కష్టాలన్నీ కూడా మంచులా కరిగిపోతాయి. ఆవు అరిపిన వినబడిన ప్రదేశంలో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాంటి గోమాత ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశంలో మీకు కనిపిస్తే అసలు వదలకండి. ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలి అంటే గోసేవను మించిన మార్గం లేదు. శ్రీకృష్ణుడికి గోవులంటే ఎంత ఇష్టమో మనందరికీ కూడా తెలిసిందే కదా. గోపాలుడు అని పిలుచుకోవడానికే ఆయన ఇష్టపడ్డాడు. కృష్ణ పరమాత్ముడి ఆశీస్సులు కావాలి అంటే ఆయనకు అత్యంత ప్రీతికరమైన గోమాతను మనం సంతోషపెట్టాలి. అసలు ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజు గోవుకు ఏం పెట్టాలనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఆ శ్రీమన్నారాయణుడి కరుణ కటాక్షాల మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. ఆ స్వామి నామస్మరణతోటే మన పాపాలు హరించుకుపోతాయి. పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఆ రైతుకు ఆర్థిక పరిస్థితి అసలు బాగలేదు. ఆ రైతుకు ఒక పుత్రుడు జన్మించాడు. కొడుకు పుట్టడంతో రైతు చాలా సంతోషించాడు. పిల్లవాడికి నెలలు పెరిగే కొద్ది పాలు అవసరం ఎక్కువైంది. కానీ రైతు ఇంట్లో ఆవులు లేవు. దాంతో రైతు కొడుకు పాలు ఏడతెవాలి అని చెప్పేసి చాలా చింతించసాగాడు. రోజు తన స్నేహితుడు రైతు దగ్గరికి వచ్చాడు. ఆ రైతు స్నేహితుడు, ఏమైంది మిత్రమా, దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు రైతు తన కొడుకుకు పాల అవసరం ఉన్నాయని, కానీ ఆ పాలు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియటం లేదని తన స్నేహితుడితో తనకున్న సమస్యను చెబుతాడు. అప్పుడు ఆ స్నేహితుడు, మిత్రమా, మన ఊరి చివరన ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు. ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది. నువ్వు వెళ్ళి ఆ సాధువును అడిగి ఆవును తెచ్చుకో. ఆ సాధువు చాలా మంచివాడు కనుక ఖచ్చితంగా ఆవును నీకు ఇస్తాడు. ఆ ఆవు పాలతో నీ పిల్లవాడిగా ఆకలి తీర్చవచ్చు అంటాడు. రైతు కూడా సరే అంటాడు.
మరునాడు ఉదయాన్నే రైతు నిద్రలేచి సాధువు దగ్గరికి వెళ్తాడు. ముందు సాధువుకు నమస్కారం చేసి, అయ్యా, నేను ఈ ఊరిలోనే ఉంటాను. నాకు ఒక కొడుకు పుట్టాడు. కానీ నా కొడుకుకు పాలు సరిపోవటం లేదు. అందుకని మీ ఆవును అడుగుదామని వచ్చాను. నా కొడుకుకు పాలు అవసరం చాలా ఉంది. మీరు దయచేసి నాకు ఒక ఆవునిప్పించండి. ఆవును ఇంటికి తీసుకొని వెళ్ళి నా కొడుకు ఆకలి తీరుస్తాను. నాకున్నంతలో కొంత ధనాన్ని ఇస్తూ దయచేసి ఈ ఆవును నాకు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ, నాయన, నాకు డబ్బు ఏమీ వద్దు. నీ కొడుకు కోసం నేను ఆవు ఇస్తాను. నాకు ఎటువంటి ధనం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నేను ఒక సాధువును. సాధువులకు ధనం అవసరం ఉండదు. కానీ ఆవును తీసుకెళ్ళాలి అంటే 3 షరతులున్నాయి. ఆ షరతులకు ఒప్పుకుంటేనే నేను ఆవును ఇస్తాను అంటాడు. సరే, ఆ షరతులు ఏమిటో చెప్పమని అడుగుతాడు రైతు. సాధువు ఇలా చెప్తాడు. మొదటిది, నువ్వు ఆవును తీసుకెళ్ళిన తర్వాత ఆవు ఉండడానికి ఒక చిన్న మంచి ప్లేస్ను ఏర్పాటు చెయ్యి. ఆవుకు మంచి నీరును, గ్రాసాన్ని ఆహారంగా పెట్టాలి. ఈ గోమాత ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బందులు రావు. ఈ గోమాత ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వృద్ధి సిద్ధికి ఆది దేవత అయిన శ్రీ గణేశుడు మరియు లక్ష్మీదేవి నివాసం ఉంటారు. ఇంటికి గోవు వస్తుంది కనుక మీ ఇంట్లో కూడా సంపదలు వృద్ధి చెందుతాయి. కానీ నీవు మర్చిపోకుండా గోవు ఆహారం పెట్టు. అలా పెట్టడం వలన మీకు ఎప్పుడు ధనానికి లోటు రాదు. దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది. నీకు నీ ఇంటికి సౌభాగ్య ప్రాప్తిస్తుంది. ఈ ఆవు పాలు ఇస్తుంది, కానీ కలకాలం అలా పాలు ఇవ్వలేదు. వయసు అయిపోయాక పాలు ఇవ్వలేదు. అప్పుడు కూడా నీవు ఈ ఆవును ప్రేమగా చూసుకో, ప్రేమగా పెంచుకో. అంతేగాని ఈ ఆవును తీసుకెళ్ళి ఎక్కడో వదిలేసే ప్రయత్నం చేశావంటే నీకు కీడు జరుగుతుంది. కనుక ఈ షరతుల మనసులో పెట్టుకొని ఆవును తీసుకొని వెళ్ళు అని సాధువు అంటాడు. అయితే ఆ షరతులకు ఒప్పుకొని ఆవుని ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇక సంతోషంగా రైతు ఆ ఆవుకు పాలను తన కొడుకు కోసం తీసేవాడు. అలాగే ప్రతిరోజు ఆవుకు మంచి ఆహారం పెట్టేవాడు. ఆవును మంచి స్థలంలో కట్టాడు. ఆవును రైతు బాగా చూసుకునేవాడు. రైతు ఏ రోజైతే ఆవును ఇంటికి తీసుకొని వెళ్ళాడో ఆవును బాగా చూసుకోవడం ప్రారంభించాడు. ఆ రోజు నుంచి రైతుకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. చూస్తూ ఉండగానే ఆ రైతు ఆ ఊర్లోని గొప్ప ధనవంతుడిగా మారిపోయాడు. మంచి ఇంటిని కట్టుకున్నాడు, పొలాలు కొన్నాడు, బంగారం కొనుక్కున్నాడు. తన పని మీద బయటికి వెళ్ళినప్పుడల్లా కూడా తన భార్యతో ఆవును బాగా చూసుకోమని చెప్పేవాడు. అలా ఆ రైతు ఆవును బాగా చూసుకునేవాడు. ఆ ఆవు పాలనే ఇంట్లో వాడుకునేవాడు. అయితే ఒకరోజు ఆవు పాలు ఇవ్వడం మానేసింది. మొదట్లో రైతు ఈరోజు కాకపోతే రేపు పాలు ఇస్తుందిలే అనుకున్నాడు. కానీ మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వడం లేదు. అలా 2 నెలలు అయింది. అయినా పాలు ఇవ్వలేదు. రైతు కొడుకు ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు. పిల్లోడికి పాలు అవసరం కూడా లేదు. ఆ ఆవు పాలు జస్ట్ ఇంట్లోకి కావాలి అంతే. కానీ ఇంట్లోని ఆవు పాలు ఇవ్వటం లేదు. దానితో రైతు మెల్లమెల్లగా ఆవును పట్టించుకోవడం మానేశాడు. ఆవుకు ఆహారం పెట్టడం, ఆవు దగ్గరికి కూడా వెళ్ళడు. ఒకరోజు రైతు ఆవు దగ్గరకు వెళ్ళి, ఈ ఆవు వలన ఎలాంటి ఉపయోగం లేదు, పాలు ఇవ్వటం లేదు, దానికి తిండి కూడా దండగా అని అనుకొని ఆవును వెంటనే తీసుకొని అడవిలోకి వెళ్తాడు. ఆ అడవిలోనే ఆవును వదిలి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అయితే రైతు ఇంటికి వచ్చేసరికి తన కొడుకు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి అవుతాడు. వెంటనే రైతు వైద్యుని పిలిచి తన కొడుకును చూపిస్తాడు. నా బిడ్డ కోసం ఎంత ధనమైనా సరే పర్వాలేదు, ఖర్చు చేస్తాను, ఎంతైనా సరే నా బిడ్డను కాపాడండి అని చెప్తాడు. కానీ ఆ పిల్లవాడి అనారోగ్యం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. చాలామంది వైద్యుల దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్తాడు. చాలా ధనం ఖర్చు పెడతాడు. అలా ఖర్చు పెడుతూనే ఉన్నాడు. చివరికి ధనమంతా కూడా అయిపోతుంది. దాంతో ఇంటి పొలాలని, బంగారాన్ని మొత్తం కూడా అమ్మేస్తాడు. చివరికి సర్వస్వాన్ని కోల్పోయి మళ్ళీ పేదవాడిగా మారిపోయాడు. అయినా తన కొడుకు వచ్చిన అంతు చిక్కని రోగం తగ్గలేదు. రైతు ఎంతో బాధపడ్డాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అప్పుడు రైతుకు ఒక ఆలోచన వస్తుంది. సాధువు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఆవును వదిలేస్తే కీడు జరుగుతుందని ఆ సాధువు చెప్పాడు. కానీ నేను అలానే చేశాను. అయ్యో, ఆ తప్పు వలనే నా కొడుకుకు ఈ పరిస్థితి వచ్చింది. వెంటనే ఆవును తీసుకొని వస్తాను అని ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు.
కొంత సమయం తర్వాత అతడికి గోమాత కనిపిస్తుంది. అప్పుడు గోమాత పాదాలపైన పడి రైతు క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోవు మానవ భాషలో మాట్లాడుతూ, నువ్వు ఏదైతే ఎదుటి వాళ్లకు ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని అంటుంది. రైతు ఆశ్చర్యపోయి ఆవును క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోమాత ఇలా అంటుంది, నేను నీకు ఈరోజు 2 మాటలను చెప్తాను. ఈ 2 విషయాలను ఈ రోజు నుంచే నువ్వు అమలు చెయ్యి అని ఇలా చెప్తుంది. ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయకూడదు. ముఖ్యంగా నువ్వు ఎవరి వలన అయితే ఒక్కసారి ప్రయోజనాన్ని పొంది ఉన్నావో ఆ వ్యక్తులను ఎప్పుడు మోసం చేయొద్దు, చెడు చేయవద్దు. దాని వలన నీకు మహాపాపం తగులుతుంది. అలాగే మిత్రులను మోసం చేయకూడదు. ఎవరైతే మనుషులు తమ మిత్రులను మరియు తమకు మంచి చేసిన వారిని మోసం చేస్తారో వారికి ఎప్పుడూ మంచి జరగదు. ఒకవేళ మంచి జరిగినా అది కొంతకాలమే ఉంటుంది. తర్వాత కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. ఎదుటి వారిని దోసుకోవద్దు. వేరే వారికి చెడు చేసి లాభాలు పొందకూడదు. అలాగే ధనం పైన ఎక్కువగా నిష్ఠాను పెంచుకోకూడదు. ఎప్పుడైతే ధనం పైన ఎక్కువ ప్రేమను పెంచుకుంటారో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గిపోతుంది. క్రమంగా ధనం కోసం పిచ్చి పనులు చేయడం ప్రారంభిస్తారు. కనుక ధనం పైన ప్రేమను పెంచుకోకూడదు. అలాగే ఇంట్లో జరిగే విషయాన్ని బయటకు చెప్పుకోకూడదు. పశువులను హింసించకూడదు అని ఆవు రైతుతో చెబుతుంది. ఆవు చెప్పిన ఈ మాటలు చాలా జ్ఞానబద్ధకమైనవి. తర్వాత రైతు ఆవును ఇంటికి తీసుకువెళ్తాడు. గోమాతకు చక్కగా సేవలు చేస్తాడు. గోమాత చెప్పిన మాటలను పాటిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకి కొడుకు ఆరోగ్యవంతుడయ్యాడు. అంతేకాదు, చూస్తూ ఉండగానే రైతు మళ్ళీ ధనవంతుడిగా మారిపోయాడు. కనుక జంతువులను ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. ఆవు చెప్పిన విషయాలను జీవితాంతం పాటిస్తే లక్ష్మీదేవి ఎల్లవెల్లలా మీ వెంటే ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వద్దాం. ముక్కోటి ఏకాదశిలోపు ముక్కోటి ఏకాదశి రోజున మీకు ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు. మీ ఆర్థిక కష్టాలు పోయి జరగని ఆస్తిపాస్తులు మీ సొంతం అవుతాయని పెద్దలు చెప్తున్నారు. మరి ముక్కోటి ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఆ ఆవుకు చక్కగా నమస్కారం చేసుకొని ఒక కూరగాయను తినిపించండి. ఆ కూరగాయ ఏంటంటే బీరకాయ. అవును, మీరు విన్నది నిజమే. ముక్కోటి ఏకాదశిన ఒక మంచి బీరకాయని తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఆ బీరకాయ ఎండిపోయినది లేదా పారైపోయినది కాకుండా తాజాగా ఉండేలాగా చూసుకోండి. మనం దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఎంత శ్రద్ధ తీసుకుంటామో గోమాతకు పెట్టేటప్పుడు కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడు ఆ బీరకాయను ఏం చేయాలి అంటే శుభ్రంగా కడిగి దానిపైన ఉన్న తొక్కును తీసేయండి. తొక్కుతో పాటే పెట్టేస్తూ ఉంటారు, కానీ ఆవుకు బీరకాయ తొక్కు తీసే పెట్టడం వలన విశేషమైన ఫలితం ఉంటుంది. బీరకాయను తొక్క తీసిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకుండా లేదా మరీ పెద్దదిగా ఉంచకుండా ఆవుకు తినడానికి వీలుగా ఉండేలాగా నిలువుగా లేదా అడ్డంగా కట్ చేయండి. ఇప్పుడు అసలైన పని చేయాలి. అదేమిటంటే బెల్లం పొడి. ఆవుకు తీపి అంటే చాలా ఇష్టం. అందులోనూ బెల్లం అంటే మహాప్రీతి. బెల్లం సంపదకు ఆనందాన్ని చిహ్నం. జ్యోతిష శాస్త్రం ప్రకారం బెల్లం సూర్య భగవానుడికి మరియు కుజుడికి సంబంధించినది. కనుక బీరకాయతో పాటు బెల్లం కలిపి పెట్టడం వల్ల మన జాతకంలోని దోషాలు తొలగిపోతాయి. కాబట్టి మీరు కట్ చేసి పెట్టుకున్న ఆ బీరకాయ ముక్కలపైన లేదా ఆ బీరకాయ మధ్యలో బాగా బెల్లం పొడిని చల్లండి. లేదా ఆ బీరకాయ ముక్కలకు బెల్లం అద్దే వాటిని సిద్ధం చేసుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న పదార్థాన్ని తీసుకొని మీ దగ్గరలో ఉన్న గోశాలకు కానీ లేదా మీ ఇంటి చుట్టుపక్కల తిరిగే ఆవు దగ్గరకు కానీ వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, ముక్కోటి ఏకాదశి రోజున ఇది చేయడం వలన ఫలితం 1000 రెట్లు ఉంటుంది. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే ఏకాదశికి ముందు రోజుల్లో అయినా సరే పర్వాలేదు. మీరు ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవును తాకి నమస్కరించుకొని మీరు సిద్ధం చేసుకున్న ఈ బీరకాయ మరియు బెల్లం మిశ్రమాన్ని మీ చేతులతో స్వయంగా తినిపించాలి. కింద పడేసి తినమని చెప్పడం కాదు, ప్రేమగా మీ చేతులతో తినిపించాలి. గోమాత నోటికి అందివ్వాలి. అలా ఆవు ఆ బీరకాయను తింటున్నప్పుడు ఆవు లాలాజలం మీ చేతికి తగిలితే అసహించుకోకండి. అది గంగా జలంతో సమానం. ఆ స్పర్శ వల్ల మీ రేఖలు మారుతాయి. ఆవు ఆ పదార్థాన్ని తింటున్నప్పుడు మీరు మనసులో బలంగా ఒక మాట అనుకోవాలి, లేదా పైకైనా సరే పర్వాలేదు, ఆవు చెవిలోనైనా సరే ఈ మాట చెప్పండి. అదేమిటంటే, ఓ గోమాత, నా దరిద్రాన్ని మొత్తం నీతో పాటు తీసుకుపో తల్లి. నా కష్టాల్లో తొలగించని నా ఇంట సిరి సంపదలు నిండేలాగా ఆశీర్వదించు.
అని మనసారా వేడుకోండి. లేదా ఇంకా సులభంగా గోవింద గోవింద అని స్మరించుకోండి. ఆవు ఆ బీరకాయను తింటున్నంతసేపు విష్ణునామాన్ని జపిస్తూ ఉండండి. ఎప్పుడైతే ఇలా బీరకాయల బెల్లం పెట్టి ఆవుకు తినిపిస్తారో అప్పుడు ఆ గోమాత కడుపు నుండి ఆత్మ సంతృప్తి చెంది మిమ్మల్ని చల్లగా చూస్తుంది. మీకు గోమాత ఆశీర్వాదం అంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదమే. బీరకాయలోని పీచు పదార్థం, బెల్లంలోని తీపి గుణం కలిసి గోమాత ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే ఆధ్యాత్మికంగా ఇది మన కర్మలను ప్రక్షాళన చేస్తుంది. ఈ పరిహారం చేయడం వలన అప్పుల బాధలు ఉన్న వారికి త్వరగా అప్పులు తీరే మార్గాలు దొరుకుతాయి. వ్యాపారంలో నష్టాలు వస్తున్న వారికి లాభాలు మొదలవుతాయి. ఇంట్లో ఎప్పుడు గొడవలతో సతమతమయ్యే వారికి ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. అంతే అతిశక్తి కాదు. ఎందుకంటే గోమాత అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది. అంతేకాదు ఆవు ఇది తినిపించిన తర్వాత వీలైతే ఆవుకు 3 ప్రదక్షిణ కూడా చేయండి. ప్రదక్షిణ చేయడానికి చోటు లేకపోతే ఆవు వెనక భాగాన్ని తాకి కళ్ళకు అద్దుకోండి. ఇలా చేయటం వలన మీ పితృదేవతలు కూడా సంతోషిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయి. కాబట్టి ఈ రోజున మీ గోమాత ద్వారా పంపే విన్నపం దేవుడికి చేరుతుంది. మధ్యలో ఎటువంటి అడ్డంకులు ఉండవు. అందుకే ఈ అవకాశాన్ని అసలు వదులుకోవద్దు. ఒకవేళ మీకు బీరకాయ దొరకకపోతే కనీసం అరటి పండు అయినా లేదా కాస్త గడ్డి అయినా బెల్లంతో కలిపి తినిపించండి. కానీ బీరకాయకు ఒక విశిష్టత ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు బీరకాయ పెట్టడానికి ప్రయత్నం చేయండి. బీరకాయ తొక్కు తీయడం అనేది మనలోని అహంకారాన్ని, మనలోని చెడు గుణాలను తీసివేయడానికి సిద్ధంకేతం. ఆ లోపల ఉన్న స్వచ్ఛమైన పదార్థాన్ని, తీపి అనే భక్తిని జోడించి దేవుడికి అర్పిస్తున్నాం అని తిని అంతరార్థం. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఎక్కడైనా సరే ఆవు కనిపిస్తుందేమో అని వెతకండి. ఆవు కనిపిస్తే మాత్రం సాక్షాత్తు ఆ భగవంతుడే మీకు ముందుకు వచ్చాడు అని భావించి మనం చెప్పుకున్న ఈ చిన్న పనిని చేయండి. మీ జీవితంలో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎంత ఖర్చు చేసినా సరే ఆస్తి ఐశ్వర్యం వస్తుంది. ఇంకా మీ పిల్లల భవిష్యత్తు బంగారంలా మారుతుంది. ఈ అద్భుతమైన విషయాన్ని మీకే పరిమితం చేసుకోకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. ఎందుకు అంటే గోసేవ గురించి నలుగురికి చెప్పడం కూడా గోసేవతో సమానమే. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైందవుల పండుగలన్నీ కూడా చాంద్రమానం ప్రకారము లేక సౌరమానం ప్రకారము జరుపుకుంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒకటి, అది ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని దర్శించుకుంటారని ఒక ఆద. అందుకనే ఈ రోజుకు ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. ఇక ఈనాడే మధు కైటవులనే రాక్షసులకు శాప విమోచన కలిగించి వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణు భగవానుడు. తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారాన్ని దర్శనం చేసుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారు వారిద్దరు. అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది. ఈ ఏకాదశి నాడే వైకుంఠంలోని విష్ణుమూర్తి వారి అంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు కూడా స్థిరపడింది. ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలోనే ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. మామూలుగా రోజులలో అయితే దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటారు. తిరుమల, తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉత్తర ద్వారాన్ని తెరుచుకుంటుంటారు. ఇలా ఈరోజు ఎందుకు ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటారో తెలియాలంటే ఒక పురాణ కథను వినాలి. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావి ఆకుపై తేలి ఆడుతున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుంచి బ్రహ్మదేవుని సృష్టించాడు. బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవుడికి చెప్పాడు. బ్రహ్మ అలాగే చేశాడు. కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలైన తాను
ఎవరో మర్చిపోయాడు. శ్రీ మహావిష్ణువుని లెక్క చేయలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుంచి మధు కైటవులు అనే 2 రాక్షసులు ఆవిర్భవించారు. సాక్షాత్తు విష్ణువు నుంచి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధు కైటవులు బ్రహ్మదేవుని హింసించడం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి, నేను వీరిని సృష్టించలేదు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నారు. అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శరణు వేడారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, బ్రహ్మదేవ, అహంకారం వలన నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా? అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటవులను పిలిచి వారితో ఇలా అన్నాడు, మనువులారా, మీరు నా నుండి ఉద్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలేసి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు. కానీ మధు కైటవులు విష్ణువుతో, మీరు మాకు వరం ఇవ్వడం ఏమిటి? మేమే నీకు వరం ఇస్తాము, కోరుకో అని అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు, అయితే నేను నా కోరిక కోరుతున్నాను, మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నారు. దాని మధు కైటవులు ఇలా అన్నారు, సరే అయితే మీ చేతులలో మేము మరణిస్తాము, కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది. అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు. అప్పుడు మధు కైటవులకు ఒక ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందంగా వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో, మాకు ఒకే ఒక వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకొని వెళ్ళండి, ఇప్పుడు మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకుంటాడు, వీళ్ళు రాక్షసులు కదా, వీరిని వైకుంఠం తీసుకొని వెళ్ళడం న్యాయమైన లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమో అని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు. ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకున్న మధు కైటవులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు. మధు కైటవులు విష్ణుమూర్తిలో లీనమవుతూ మరో వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శనం చేసుకొని మోక్షాన్ని పొందుతారు. అప్పటి నుంచి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. ఇదే వైకుంఠ ద్వారం దర్శనం వెనుక ఉన్న కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణాయ నమః.